టాయిలెట్ పేపర్కి టిష్యూ పేపర్కి మధ్యలో ఉండే ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంది. ఆ పేపర్ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పేపర్ రాసినటువంటి వార్తలో ఆ పేపర్ రాసే నీతి మాలినటువంటి పనికి మాలినటువంటి వార్తలు చూస్తే సిగ్గేస్తుంది. ఒకసారి వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో అంటే కొద్ది రోజుల క్రితం సజ్జల కబ్జా అని చెప్పేసి బురద వార్తలను మెయిన్ పేజీలో వేసినటువంటి ఈనాడు, అదేవిధంగా మిగతా కరపత్రికలు, మనం ఎస్పెషల్ చెప్పాలంటే ఇక్కడ ఈనాడు టిష్యూ పేపర్, ఈనాడు పేపర్ విషపత్రిక గురించి చెప్పుకోవాలి. రాశారు, చూపించారు, పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాశారు. సజ్జల కబ్జా, సజ్జల కబ్జా అని చెప్పేసి పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో మెయిన్ పేజీలో రాశారంటే ఇదే టిష్యూ పేపర్ ఈనాడు ఆ భూముల స్వాధీనం మీద కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ వార్తను మాత్రం ఎక్కడో ఒక మూలన చిన్నదిగా రాశాడు. సజ్జల కబ్జా అని చెప్పేసి గత కొద్ది రోజుల ముందేమో మెయిన్ పేజ్లో రాసినాడు తాటికాయ అక్షరాలతో. దాని మీద ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని మాత్రం ఎక్కడో ఒక మూలన చిన్న బిట్ రాశాడు, చిన్న బిట్. ఎంత దుర్మార్గపు నీచపు టిష్యూ పేపరో ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి సజ్జల భూములకు సంబంధించి ఏపీ హైకోర్టు ఏం చెప్పిందో విందాం. ఆ భూముల విషయంలో స్వాధీనానికి ముందున్న స్థితిని పాటించండి. సజ్జల కుటుంబ సభ్యుల పిటిషన్పై హైకోర్టు. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఎక్కడ కానీ డైరెక్ట్గా రాయలా. ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందన్న వార్త ఎక్కడ కానీ పైన కూడా హెడ్లైన్స్ కూడా రాయలా. ఎక్కడో మూలన రాసినాడు దుర్మార్గుడు. వైఎస్ఆర్ కడప జిల్లా సికే దిన్నె గ్రామ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు భూముల విషయంలో స్వాధీనానికి ముందున్న స్థితిని పాటించాలని అధికారులకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ సర్వే నెంబర్లలో సుమారు 63.72 ఎకరాల అటవీ అజైన్డ్ భూములను పిటిషనర్ ఆక్రమించారని, వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఈ నెల 21న కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆయా భూముల విషయంలో కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే నాటికి ముందున్న యథాస్థితిని యాంటీ స్టేటస్ కో కొనసాగించాలని అధికారులకు ఏపీ హైకోర్టు తెలిపింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ జూన్ 30కి వాయిదా వేశారు. ఏదైతే సజ్జల కబ్జా అని చెప్పేసి ఈనాడు పేపర్లో రాశారో దాన్ని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి జీవోలు ఇచ్చారో, ఉత్తర్వులు ఇచ్చారో, దాన్ని నిలుపుదల వేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో అలానే కొనసాగుతుంది. దాని మీద ఎటువంటి స్వాధీనం చేసుకోకండి అని చెప్పేసి ఏపీ హైకోర్టు కూటమి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వార్తను మాత్రం ఆ విషపు కరపత్రిక, ఆ టిష్యూ పేపర్ ఎక్కడో మూలని రాసిందే. ఎంత దుర్మార్గపు మీడియానో, ఇదెంత దుర్మార్గపు విషపత్రికో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి కావాల్సిందేమో పెద్ద హెడ్లైన్స్ రాసుకుంటారు, దానికి వ్యతిరేకంగా ఎక్కడైనా సరే తీర్పులు వస్తేనేమో ఎక్కడో మూల చిన్న బిట్ రాస్తారు. మా కర్మ కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఈ కరపత్రికలు ఉన్నాయి చూసావా, వాటిని ఏమనాలో కూడా అర్థం కాదు.